హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అదిరెడ్డి రుచులు. ఇవాళ నేను మీకు ఒక టైం సేవింగ్, మీరు ఇలా అనుకోగానే ఇలా అయిపోతుంది ఆ రెసిపీతో వచ్చాను. సింపుల్గా ఒక్క పావు కిలో సేమియా ఉంటే కనుక పిల్లలకి లంచ్ ఎలా పెట్టచ్చు, లేకపోతే నైట్ డిన్నర్ ఎట్లా పెట్టచ్చు, లేకపోతే గెస్ట్లు ఎవరైనా వస్తే స్పెషల్గా ఏం చేయొచ్చు సింపుల్గా చూపించేస్తాను. సేమియాతోని పులిహోర, సేమియాతోని దద్దోజనం. ఇదిగోండి, పులిహోరకి మనకి ఈ ఇంగ్రీడియంట్స్ ఎనఫ్. ఫస్ట్ 1, 2, 3, 4 ఎంతైనా నీళ్లు కొంచెం ఎక్కువ ఎక్సెస్ వడపోసుకోవడానికి వీలుగా నీళ్ళు పెట్టుకోండి. నీళ్ళు ఇట్లా మసాలాగానే దాంట్లో కొద్దిగా నూనె, 1 టీ స్పూన్ నూనె, ఒక 1/8 టీ స్పూన్ ఉప్పు. ఇది ఆల్రెడీ రోస్టెడ్ వర్మిసెల్లినే అమ్ముతున్నారు కాబట్టి అదే కొన్నాను, మనకి పొడి పొడిగానే వస్తుంది. ఇప్పుడు వేసేస్తున్నా. చూసారా, వేసిన 1 నిమిషం అయింది ఇప్పటికి ఉడకబట్టి. నీళ్ళు ఎక్కడ తక్కువ అవుతాయని నేను వేడి నీళ్ళు పోసుకుంటున్నాను. కొంచెం పోసేసా. 2 మినిట్స్కి ఉడికిపోయింది. కరెక్ట్గా 2 నిమిషాలు, మహా అయితే 2.5 నిమిషాలు కట్టేస్తున్నాను బస్. దీన్ని ఇలాగా చిల్లులు గిన్నెలో వేసి వార్చేసి దాంట్లోనే నీళ్ళు చన్నీళ్ళు అంటే మనం ట్యాప్ వాటర్ పోసేసి కడుక్కొని రెడీగా పెట్టుకుందాం. ఇదిగోండి, చక్కగా వాచేసాను, చన్నీళ్ళతోని కడిగేసాను. సేమ్ గిన్నె పెట్టేస్తున్నాను. మనం పోపు వేసుకోవాలి. ఇంత సింపుల్ అండి, 2-3 నిమిషాల్లో ఉడికిపోయింది. ఒక 200 గ్రామ్స్ మనం పులిహోర చేస్తే 50 గ్రామ్స్ దద్దోజనం చేస్తే సరిపోతుంది. పులిహోర తాలింపుకి కొంచెం ఒక 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఒక 2-3 టీ స్పూన్స్ నెయ్యి తీసుకుంటున్నాను. మంచి ఆవు నెయ్యి తీసుకోండి, చాలా మంచిగా ఉంటుంది. మనం పిల్లలకి పెట్టినా కానీ తృప్తిగా ఉంటుంది మనకి. సో ఫస్ట్ ఎప్పుడు కూడానండి ఎక్కువ వేగాయి ముందు వేసేయండి. నేను ఫస్ట్ పల్లీలు వేసేస్తున్నాను కొన్ని, 1 టేబుల్ స్పూన్ పల్లీలు చాలు. సిమ్ చేసేయండి పోపు వేసేటప్పుడు. ఎప్పుడు అవకాశం ఇవ్వకండి, అసలు పోపు మాడే అవకాశం. సిమ్లో పెట్టా కాబట్టి నాకు టెన్షన్ లేదు. అదిగోండి, పల్లీలు సగం ఉడికిన తర్వాత నేను పచ్చిశనగపప్పు వేసేసాను. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. మనం రెగ్యులర్ పులిహోర కంటే కూడా చిన్న ముక్కలు కట్ చేయండి సేమియా పులిహోరకి. నేను పచ్చిశనగపప్పు వేసాను, మినపప్పు వేయలేదు చూసారా. అండ్ ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను, జీలకర్ర వేయను. ఇదిగోండి ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్. అండ్ ఎండుమిరపకాయలు. ఇదిగోండి, ఒక చిన్న ముక్క అల్లము, జస్ట్ ఉందా లేదా అనిపించండి, ఎందుకంటే 200 గ్రామ్సే కదా వర్మిసెల్లి వేస్తున్నాను. ఇదేమో 1/8 టీ స్పూన్ ఇంగువ, 1/8 టీ స్పూన్ మెంతిపిండి, కరివేపాకు. అండ్ ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నాను. ఇది పెరుగు కలుపుతా, మిగతాది మొత్తం దీనిలోకే. ఆయిల్లోనే పసుపు వేసేస్తే మనకి ప్రశాంతంగా ఉంటుంది. పసుపు ఒక 1/4 టీ స్పూన్కి ఎక్కువ పడుతుంది. దేర్ యు ఆర్. పసుపు వేయగానే ఇది వేసేయండి, వేసి వెంటనే కలపండి. పసుపు ఆయిల్లో ఎక్కువ వేగితే కలర్ వచ్చేస్తుంది. ఇంకా నాకు ఉడకాల్సిన అవసరం లేదు అనిపించినప్పుడు కట్టేస్తున్నాం. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో ఇప్పుడే. ఇంకా చల్లారితే ఇంకా ఇట్లా అదే గిన్నెలో ఉడకబెట్టాము, అదే గిన్నెలో పోపేసాము, అయిపోయింది ఒకటే గిన్నెతో. దీంట్లో ఎప్పుడు ఉప్పు వేస్తున్నాం. ఇంతవరకు ఉప్పు దాంట్లో తప్పితే ఇందులో వేయలేదు. ఏది ఉడకబెట్టేటప్పుడు వేసామో ఆ నీళ్ళు పారబోసాము. జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. నేను బంద్ చేశాను. ఇది ఎక్కడ అంటుకోవట్లేదు, ఇట్లా పొడి పొడిగా వస్తుంది. మన నిమ్మరసం ఉంది కదా, దాన్ని కొంచెం వేసుకో. ఎన్ని నిమ్మకాయలు పడతాయి? కొంచెం అంటే ఎట్లా శైలజ గారు? మీడియం సైజ్ నిమ్మకాయలు అయితే 2 వేసుకోండి. పెద్ద నిమ్మకాయ అయితే కనుక 1.5 or 150. మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి. దట్స్ ఆల్. సేమియాలో పులిహోర చేయండి, మీరు ఎలా చేస్తారు? ఇంత సింపుల్గా చేస్తాను. నెక్స్ట్ లెవెల్. చాలా సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోయే రెసిపీ అనేది. అంత టేస్టీగా ఉంటుంది. చల్లారే కొద్దీ బాగుంటుంది.